అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం శ్రమిస్తానని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మరోసారి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా ఆయన మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష నిర్వహించడం విశేషం. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తిరుమలకుంట కాలనీ, తొగ్గూడెం, నారాయణపురం పాఠశాలల్లో నిర్మించిన కాంపౌండ్ వాల్స్ ను ప్రారంభించారు. వీటి కోసం 37,50,000 రూపాయలు ఖర్చు చేశారు. ముద్దులమడ జీపీఎస్ పాఠశాల మరమ్మతు పనులను కూడా ఆయన పరిశీలించారు. దిబ్బగూడెం పాఠశాలలో 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆధునిక మరుగుదొడ్లను కూడా ప్రారంభించారు. ఒకే రోజు ఇన్ని ప్రాజెక్టులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. విద్య, వైద్యం, గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. మీ దగ్గర అన్ని సదుపాయాలు మీ దగ్గరికి మన త్వరలో మనం చేస్తా ఉన్నాం. చక్కటి కిట్ కూడా 21 మెటీరియల్స్ తో మీరు నిర్లక్ష్యం చేయాలి. మీరు మంచిగా ఇస్తున్నారు. ఏ నెల కారణాలకు డైరెక్ట్ చేయాలి గవర్నమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ.